ఉల్లికాడ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రై కోసం ఇక్కడ నేను 3 ఉల్లికాడ కట్టలు తీసుకున్నాను. వాటన్నింటినీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనకు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం తీసేసి రెడీగా ఉంచేసుకుందాం. ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 స్పూను జీరా వేసాను. 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఉల్లికాడలు ఎక్కువగా ఫ్రైడ్ రైస్ అండ్ సలాడ్స్లో, సూప్స్లో యూస్ చేస్తుంటాము. ఒకసారి ఇలా ఫ్రై కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్లోకి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆకుకూరలు చూడడానికి చాలా ఉన్నట్టు కనిపించినా మనం కుక్ చేస్తే చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా కర్రీ. సో ఇది కూడా అంతేనండి. మనం ఇప్పుడు లిడ్ పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకుందాం. వాటర్ రిలీజ్ అయింది కదా స్ప్రింగ్ ఆనియన్ నుంచి, వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత అండ్ 1 స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ స్ప్రింగ్ ఆనియన్ పొటాటో ఫ్రైలో వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఏం వేసుకోకుండా ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై చేసినా కూడా రోటీస్లో చాలా బాగుంటుందండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో నేను 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టేసుకున్న తర్వాత 1 మినిట్ ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 1 మినిట్ అయిపోయిందండి. లిడ్ తీసేసి ఇప్పుడు ఎగ్స్ని మనము ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచేసి లిడ్ పెట్టేసి ఇటు సైడ్ కూడా ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మన ఎగ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ 2 బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మన ఉల్లికాడ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. జొన్న రొట్టెలో అయినా, పుల్కా, చపాతీస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.